మరి రేపు ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్నటువంటి తీర్మాన మల్లన్న గారు, వేదిక కాంగ్రెస్ పెద్దలందరికీ, మన ముందు ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి కాంగ్రెస్ బంధుమిత్రులు, కార్యకర్తలు, సోదరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యే సామేలన్న గారికి ఎట్లయితే కృషి చేసి 50,000 మెజార్టీ ఇచ్చామో, రేపు మన ఎంపీ గారికి కూడా దాదాపుగా 40,000-50,000 మెజార్టీ మనం తిరగబోతున్నాం. ఇక తీర్మాన మల్లన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానికి అనేక రకాలుగా పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా ప్రయత్నం చేశారు. అంతకుముందు కూడా చేసి కొద్ది మెజార్టీతో ఓడిపోయారు. మన ప్రాంతంలో అందరికీ పరిచయం మల్లన్నను కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కృషి చేసి ఐక్యంగా కృషి చేసి అత్యధిక మెజార్టీతో 3 జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుతూ అవకాశం మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దయచేసి వక్తలు పేరు పేరు కాకుండా సభకు నమస్కారం చెప్పి మీ యొక్క సందర్శించాల్సిన కోరుతూ ఇప్పుడు ఒక్క నిమిషం అధికార ప్రతినిధి జిల్లా సంగపల్లి కోటరెడ్డి గారు ఒక్క నిమిషం వేదిక మీద కాంగ్రెస్ పార్టీ అధినేత నాయకులందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, తీర్మాన మల్లన్న రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది మనకు. తీర్మాన మల్లన్న అంటే మీకు తెలిసింది కాదు, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగట్టిండో, ఏ విధంగా మనకు సహకరించిండో ఈ రోజు మనం ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. మిత్రులారా, ఒక్కొక్కరు సైనికుల లెక్క పనిచేసి గ్రాడ్యుయేషన్ ఎక్కడున్నా దొరకబట్టుకొని వాళ్ళతోటి ఓట్లు వేయించాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తూ విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్. జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఆకుల పిచ్చిబాబు గారు ఒక్క నిమిషం. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు కమలింగ్ గారికి, అదేవిధంగా వేదిక ముఖ్య ప్రియతమ నాయకుడు మండల సామేల గారికి, మన ఎన్నికలలో విజయాన్ని సాధిస్తున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి, వేదిక తీర్మాన మల్లన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ చేసినటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా గతంలో కూడా మనకి ఇక్కడ తీర్మాన మల్లన్న గారు నిలబడటం జరిగింది. ఆ ఎన్నికలలో మనం ఇండిపెండెంట్ గా కూడా తనే 2వ స్థానంలో ఉండబడ్డాడు. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని అనేక ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా గుర్తించి మన పార్టీకి ఎంతో ఎంతో దోహదపడ్డారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకున్నటువంటి సంబంధాలతోటి మనకున్నటువంటి పిల్లలను అందరినీ కూడా మన గ్రామంలో ఏ విధంగా మన ఎన్నికలలో పోలింగ్ ఏ విధంగా మనం మేనేజ్మెంట్ చేసుకున్నామో అదేవిధంగా చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా దాంట్లో ఓటింగ్ ఉన్నటువంటి మన పిల్లలందరినీ కూడా ఒకరికొకరు సహకారం తీసుకుంటూ ఒకరికొకరికి ఉన్నటువంటి స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదన్నా ఓట్ పోలింగ్ మేనేజ్మెంట్ ఓటర్ల ద్వారా ఓట్లు వేయించుకునే ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. కాబట్టి ఈసారి మనం తప్పకుండా మన తీర్మాన మల్లన్న గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దరూరి యోగనాథాచారి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.